Sorry. Find the root of the equation. Problem number 2. Second problem it is. Find the root of the equation. X cube plus x square minus 100 is equal to 0 using the bisection method. Cut to 3 decimal places. Let f of x is equal to x cube plus x square minus 100 and f of 0. So f of 0, f of 1, f of 2, f of 3, f of 4 up to positive, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో ఒక నెగిటివ్ పాజిటివ్ రావాలి. f of 0 put x is equal to 0 పెట్టుకుంటే 0 plus 0 minus 100 అంటే minus 100. f of 1 1 cube plus 1 square అంటే 1 plus 1 2 minus 100 అంటే 98. f of 2 అంటే 2 cube అంటే 8 2 square అంటే 4 8 plus 2 8 plus 4 12 12 minus 100 అంటే minus 88. f of 3 3 cube అంటే 27 3 square అంటే 9 అంటే 36 minus 100 అంటే 64. f of 4 4 cube అంటే 64 plus 4 square అంటే 16 అంటే 80 minus 100 అంటే minus 20. f of 5 5 cube and 125 plus 5 square into 25 125 plus 25 150 150 minus 100 50 which is greater than 0. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వచ్చింది. సో లైక్ a is equal to 4 and b is equal to 5. The root lies between a and b. So a is equal to 4 and b is equal to 5. The root lies between a and b by bisection method. The next approximation is x1 is equal to a plus b by 2 and x1 is equal to 4 plus 5 by 2 and 4.5. f of x1 క్యాలిక్యులేట్ చేస్తే f of 4.5 is equal to 11.375 వచ్చింది. అండ్ ఈ ఈక్వేషన్లో టైప్ చేయాలి. ఫస్ట్ మీ ఈక్వేషన్ టైప్ చేసి ఆ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ అన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. అన్నిటికంటే ముందర క్యాష్ని ఫిక్స్ చేసుకోండి ఫస్ట్. అంటే నేను 5 డెసిమల్స్కి ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫిక్స్ ఏ విధంగా చేయాలి అంటే మీరు 5 డెసిమల్స్కి ఫిక్స్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. సో మోడ్ని 1 2 3 4 5 టైమ్స్ క్లిక్ చేస్తే ఫిక్స్ అనే సింబల్ కనపడుతుందా? ఫిక్స్ చేయాలంటే 1 క్లిక్ చేయాలన్నమాట. ఎన్ని డెసిమల్స్కి ఫిక్స్ చేయమని అడుగుతుంది? 0 to 9 డెసిమల్స్ వరకు ఫిక్స్ చేసుకోవచ్చు. నేను 5 డెసిమల్స్కి ఫిక్స్ చేస్తాను కాబట్టి 5 క్లిక్ చేస్తున్నాను. అది 5 డెసిమల్స్కి ఫిక్స్ అయ్యాను అంటే పాయింట్ తర్వాత 5 డెసిమల్స్ వస్తాయి. 5 డెసిమల్స్ ఫిక్స్ చేయడం అంటే పాయింట్ తర్వాత 5 డెసిమల్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ టైప్ చేయాలి. వాట్ ఈజ్ ఈక్వేషన్? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 100. ఎక్స్ కావాలి. ఎక్స్ అంటే ఆల్ఫా, ఎక్స్ క్యూబ్ పవర్ క్లిక్ చేసి ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అది ఎక్స్ స్క్వేర్ మైనస్ 100. అదండి ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 100 క్యాల్షియం. ఇప్పుడు ఇందాక క్యాల్కులేట్ చేసిన వాల్యూస్ అన్ని మళ్ళీ ఒకసారి క్యాల్కులేట్ చేస్తున్నాను చూడండి. 0కి f of 0 మైనస్ 100 సరిపోయిందిగా. నెక్స్ట్ సిఎల్సి f of 1 ఎంత వచ్చింది? మైనస్ 98 సరిపోయిందిగా. నెక్స్ట్ f of 2 మైనస్ 88. నెక్స్ట్ f of 3 మైనస్ 64 అండ్ f of 4 మైనస్ 20 అండ్ f of 5 50. ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది. అయిన తర్వాత మనం క్యాష్ అవన్నీ క్యాల్కులేట్ చేసాం. లెట్ a is equal to 4 b is equal to 5 by the root lies between a and b by bisection method. The next approximation is x1 is equal to a plus b by 2 and x1 is equal to 4 plus 5 by 2 అంటే 4.5. ఇప్పుడు f of x1 క్యాల్కులేట్ చేయాలి అంటే f of 4.5 అంటే f of 4.5 అంటే ఇదే క్యాషియోలో సిఎల్సి 4.5 x is equal to 4.5 ఇచ్చాను. ఎంత వచ్చింది? 11.37500. అదే వాల్యూ వేసాను అక్కడ. దిస్ ఇస్ పాజిటివ్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి? నెగిటివ్ ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ దేని ముందు దాన్ని 8 కింద తీసుకుంటాం మనం. దిస్ ఇస్ 4 అండ్ దిస్ ఇస్ 5. ఈ రెండిట్లకి యావరేజ్ ఎంత వచ్చింది? 4.5. ఫంక్షన్ వాల్యూ వచ్చింది పాజిటివ్. ఫంక్షన్ వాల్యూ పాజిటివ్. ఇక్కడ ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చినప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రిప్లేస్ చేస్తాను. అంటే 4.5 ఇది 4. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ దీనికి కూడా నేను ఫార్ములా ఫిక్స్ చేస్తానండి ఈక్వేషన్ ఎడిటర్లో. ఈక్వేషన్లో ఫార్ములా ఎలా ఫిక్స్ చేస్తానంటే ఆన్ అనే బటన్ క్లిక్ చేయకుండా జస్ట్ ఏసీ అనే బటన్ క్లిక్ చేయండి. జస్ట్ ఏసీని క్లిక్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఇంతకుముందు టైప్ చేసినటువంటి f of x x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 100 ఆల్రెడీ సేవ్ అయింది. ఇప్పుడు ఈ యావరేజ్ కూడా అంత మాటలు బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ ఏ వాల్యూ టైప్ చేసి ప్లస్ బి వాల్యూ టైప్ చేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి డివైడెడ్ బై 2 క్లిక్ చేసి ఈజీక్వల్ క్లిక్ చేస్తాను. అదంతా చేయక్కర్లేకుండా డైరెక్ట్ దాని ఫార్ములా ఫిక్స్ చేస్తున్నాను. ఎలా అంటే బ్రాకెట్ ఓపెన్ ఏ అంటే ఎక్స్ అని ఇస్తున్నాను నేను. ఏబీసీలు లేవు కాబట్టి ఇక్కడ ఏబీసీలు కూడా ఉన్నాయి. కావాలంటే ఏబీసీలు చూసి క్యాపిటల్ ఏ వస్తుంది అంతే. అదే క్యాపిటల్ ఏ.
ప్లస్ బి, క్యాపిటల్ బి కావాలంటే ఆల్ఫా క్లిక్ చేసి క్యాపిటల్ బి బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2. అదిగోండి ఏ ప్లస్ బి బై 2 ఫార్ములా. ఇప్పుడు క్యాష్ క్లిక్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 4. ఏ ఈజ్ఈక్వల్ 4. ఈజ్ఈక్వల్ క్లిక్ చేస్తే బి ఈజ్ఈక్వల్ ఎంత అని అడుగుతుంది. 4.5. 4.5 ఇచ్చిన 2 వాల్యూస్ ఇచ్చేసి ఈజ్ఈక్వల్ కొడితే 4.25 వచ్చేసింది కదా డైరెక్ట్. అది 4.25. ఇప్పుడు వాల్యూ ఎంత 4.25. ఈ 4.25కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ 4.25కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి క్యాష్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లాగే ఏం చేయాలి. ఇప్పుడు ఆన్ బటన్ని ఏమి నొక్కక్కర్లేదు. ఏ బటన్ నొక్కక్కర్లేదు. ఈ పెద్ద బటన్ని పైకి క్లిక్ చేయండి. పాత ఈక్వేషన్ వస్తుంది. x³ + x² - 100. ఎంత కావాలి ఫంక్షన్ వాల్యూ. క్యాష్ 4.25 టైప్ చేశాను. ఎంత వచ్చింది ఫంక్షన్ వాల్యూ -5.17188. అంటే నెగిటివ్. ఇది నెగిటివ్ కాబట్టి -5 ఇది నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి ఎక్కడ రాయాలి. ఈ వాల్యూని తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. అంటే 4.25 అంటే 4.5. ఈ 4.25కి 4.5కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 4.25కి 4.5కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ మళ్ళీ ఈ బటన్ పైకి క్లిక్ చేయండి. జస్ట్ ఓకే కనబడుతుందిగా. ఈ బటన్ ఏం చేస్తారు ఒకసారి ఇలా పైకి క్లిక్ చేయండి. ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఏ ప్లస్ బి బై 2 ఫార్ములా. ఏ వాల్యూ ఎంత 4.25. క్యాష్ సిఎల్సి క్లిక్ చేసిన తర్వాత అప్పుడు 4.25 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి. తర్వాత బి వాల్యూ ఎంత 4.5 ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ క్లిక్ చేయాలి. అంటే ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చింది 4.375 వచ్చింది. అంటే ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది మనకి. ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందండి పాజిటివ్ వచ్చింది. 4.375 ఫంక్షన్ వాల్యూ కాదు రూట్ వాల్యూ 4.375. దీని ఫంక్షన్ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేయాలి. దీని ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ బటన్ మళ్ళీ పైకి క్లిక్ చేయండి. జస్ట్ అదిగో పైకి క్లిక్ చేశాను. సిఎల్సి ఎంత 4.375 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2.880886 వచ్చింది. అంటే ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందండి పాజిటివ్ వచ్చింది. ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేస్తాను. 4.375 ఈ వాల్యూ యాక్సిస్గా డౌన్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ సేమ్. మళ్ళీ బటన్ని జస్ట్ ఈ బటన్ని పైకి క్లిక్ చేసి ఇప్పుడు ఏ వాల్యూ అంత ఏ సిఎల్సి క్లిక్ చేస్తే ఏ వాల్యూ అంత 4.25 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ బి వాల్యూ 4.375 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4.3125 ఈ 4.3125కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే క్లియర్. ఈ 4.3125కి ఫంక్షన్ వాల్యూ అంటే మళ్ళీ బటన్ని పైకి క్లిక్ చేయండి. ఇలా పైకి క్లిక్ చేస్తే ఈక్వేషన్ వచ్చింది. సిఎల్సి టైప్ చేస్తారు. తర్వాత 4.3125 వచ్చిందిగా ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వచ్చింది -1.11995 అంటే నెగిటివ్. ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది. సో దిస్ ఈజ్ నెగిటివ్. సో ఈ వాల్యూని తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 4.3125 4.375 ఒక డెసిమల్ కామన్ ఇచ్చేస్తుందని చూసారా. 4.3 ఒక డెసిమల్ వచ్చేసింది. అంటే 4.3 మీద ఉంటుంది. సెకండ్ డెసిమల్ కూడా వస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ బటన్ పైకి క్లిక్ చేయండి. పైకి క్లిక్ చేస్తే ఏ ప్లస్ బి బై 2 ఫార్ములా అంతే. సిఎల్సి క్లిక్ చేసి ఏ వాల్యూ ఎంత 4.3125 తర్వాత ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ 4.375 అంటే 4.34375 సరే ఎంతవరకు చూసారు కాబట్టి చేయండి వరుసగా మీ క్యాల్షియోలో. నేను చేసి చెప్పేస్తున్నాను. ఒకటి దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఈ బటన్ పై క్లిక్ చేసి సిఎల్సి 4.375
4.375 4.34375 ఏమొచ్చిందంటే పాజిటివ్ వచ్చింది 0.82675 0.82675 పాజిటివ్ వచ్చింది. సో ప్లస్ మీరు సైమల్టేనియస్లీ క్యాల్స్ ఆపరేట్ చేసుకుంటేనే ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఇది అంత ఈజీ, ఎంత లెంత్ ప్రాసెస్ ఉంటుందో అంత ఈజీగా ఉంటాయి. నువ్వు క్యాల్షియం దగ్గర చేయగలిగితే చాలా డెట్ ఈజీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ 4 ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ రాసుకుంటాం, పాజిటివ్ కాలంలో రాస్తాం. 4.34375 నెగిటివ్ వాల్యూని యాస్టిస్గా డౌన్ చేస్తాం 4.3125. ఒకవేళ ప్రాబ్లం చేస్తున్నప్పుడు క్యాల్షియంలో నీకు ఏ ఆపరేషన్ అని అర్థమైపోతే నాకు ఇమీడియట్గా పాయింట్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ a+b/2 క్యాల్షియం కొట్టండి. సిఎల్సి ఫస్ట్ ఏ వాల్యూ 4.125 4.3125 నెక్స్ట్ 4.34375 4.32813 4.32.813 ఇప్పుడు ఆ 4.32813కి ఫంక్షన్ వాల్యూ అంతా క్యాల్కులేట్ చేయాలి. మళ్ళీ బటన్ పై క్లిక్ చేయడం, ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ సిఎల్సి క్లిక్ చేయడం 4.32.813 ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చిందండి. నెగిటివ్ అంటే మైనస్ 0.18969 నెగిటివ్ వచ్చింది. ఈ వాల్యూ నెగిటివ్ కాబట్టి దీన్ని తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 4.32813 4.34375 ఫస్ట్ ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే 5 గుణితం నెక్స్ట్ సిఎల్సి ఏ వాల్యూ 4.32813 4.34375 ఏంటంటే 4.33594 4.33594 4.33594 ఇప్పుడు 4.33594 ఫంక్షన్ వాల్యూ అంతా క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలంటే మళ్ళీ బటన్ పై క్లిక్ చేస్తాం, సిఎల్సి క్లిక్ చేస్తాం. సిఎల్సి క్లిక్ చేసి 4.33594 4.339 పాజిటివ్ వచ్చింది. 0.31768 0.3167 పాజిటివ్ వచ్చింది. సో దిస్ వాల్యూ ఇస్ పాజిటివ్. ఈ వాల్యూ పాజిటివ్ కాబట్టి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో 4.33594 ఈ వాల్యూ యాక్సిస్ డౌన్ చేస్తాం 4.32813 మళ్ళీ ఈ రెండింటికి యావరేజ్ చేస్తే 5 బటన్ 5 క్లిక్ చేసి సిఎల్సి ఏ వాల్యూ 4.32813 is equal to B value 4.33594 is equal to picture 4.33204 4.33204 2 డెసిమల్స్ ఈక్వల్ అయ్యి చూడండి ఒకసారి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 డెసిమల్స్ వచ్చింది. ఇప్పటి వరకు థర్డ్ స్టెప్ నుంచి ఒక డెసిమల్ వచ్చింది. నెక్స్ట్ 7th 8th స్టెప్లో 2 డెసిమల్స్ సేమ్ వచ్చింది. మనకి యాక్చువల్లీ ప్రాబ్లం ఏమన్నాడు, అప్ టు 3 డెసిమల్స్ అన్నాడు. ప్రాబ్లం ఏమన్నాడండి, అప్ టు 3 డెసిమల్స్ అన్నాడు. ఇంకో డెసిమల్ కూడా రావాలి. ఇంకో డెసిమల్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఇది నాకు తెలుసుంటే ఒక 2 స్టెప్లో వచ్చేస్తాయి. 2 స్టెప్స్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ సిఎల్సి 4.33204 ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఈ వాల్యూ ఎంత అండి, పాజిటివ్ కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం. 4.33204 4.33 కాదనమాట, 4.44 వెళ్ళిపోతుంది. 3813 ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే 5 బటన్ క్లిక్ చేస్తాం. క్యాల్స్ ఏ వాల్యూ 4.32813 is equal to తర్వాత బి వాల్యూ 4.33204 4.33009 4.33009 వచ్చింది. 4.33009 2 డెసిమల్స్ ఓకే, కానీ చూడాలి 3 మీదకి వెళ్తుందో 3 4 మీదకి వెళ్తుంది. స్టెప్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే
సిఎల్సి 4.33009 4.33009 నెగిటివ్ వచ్చింది. సో ఈ వాల్యూ నెగిటివ్ కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాయాలి. ఇక్కడ 4.33009 4.33204 అంటే 4.33 కామను. థర్డ్ డెసిమల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు మనం. థర్డ్ డెసిమల్ మనకి మ్యాక్సిమం 1 మీద వస్తుంది, అంతకుమించి వేరే ఛాన్స్ అయితే లేదు. చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏ వాల్యూ సిఎల్సి ఏ వాల్యూ అంతా 4.33009 బి వాల్యూ 4.33204 4.33107 4.33107 దీని ఫంక్షన్ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫంక్షన్ వాల్యూ 4.33107 ఫంక్షన్ వాల్యూ వచ్చింది నెగిటివ్, పాజిటివ్ వచ్చిందండి 0.00110 పాజిటివ్ 0.00110 పాజిటివ్ కాబట్టి ఈ వాల్యూని పాజిటివ్ కాలంలో రాస్తాం. 4.33107 4.33009 ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ 4.33009 అండ్ బి వాల్యూ 4.33107 4.33058 4.33058. సో దీని ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 4.33058 ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చిందండి. ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది మళ్ళా. సరే నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా కూడా 4.330 మీద ఫిక్స్ అవుతుంది 3 డెసిమల్స్ వరకు. నెక్స్ట్ అది కూడా 4.33 నెక్స్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ కేస్ ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ మీరు చేసుకోండి. ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ కాలంలో రాస్తాం. 4.33058 4.33107కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఏ వాల్యూ 4.33058 అండ్ బి వాల్యూ 4.33107 రెండింటికి యావరేజ్ ఎంత వస్తుంది 4.33083 4.33083 నో ప్రాబ్లం. 4.33083 ఫంక్షన్ వాల్యూ 4.33083 ఎంత వస్తుంది, నెగిటివ్ వస్తుంది మళ్ళీ అది ఎంతంటే 4.330 అనేది 3 డెసిమల్స్కి ఫిక్స్ అవుతుంది. 4.330 ఇక్కడ రాలేదు కానీ మరి 4.330 నెక్స్ట్ స్టెప్లో కూడా 4.3 నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే ఈ వాల్యూ 4.33083 వస్తుంది. 4.33083 అక్కడ ఫిక్స్ చేసేయండి, అందు నుంచి పెద్ద మారదు. 4.33083 so therefore the approximate root of the given equation is the approximate and 12th step lo meer cheptaru the approximate root of the given equation approximate root of the given equation is 4.33083 ఇది ఒరిజినల్ వాల్యూ. దీని వాల్యూ ఎంతో కనుక మీరు చూడాలనుకుంటే సేమ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈజీగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి ఒకసారి అలాగా మోడ్ని 3 times క్లిక్ చేయండి. అది ఈక్వేషన్ అని వచ్చిందిగా, ఓకే. అన్నౌన్స్ కాదు డిగ్రీ, ఏ డిగ్రీది 3rd డిగ్రీ ఈక్వేషన్. దాని చేత 3 క్లిక్ చేయండి. x³ కోఎఫిషియంట్ 1, x² కోఎఫిషియంట్ 1, x కోఎఫిషియంట్ 0 అండ్ కాన్స్టెంట్ -100 అంటే ఏమొస్తుంది ఇప్పుడు x1 వాల్యూ 4.33105 వచ్చిందండి. 105 4.33105 ఇంకో -2.66553 ఇంకోటి సేమ్ రిపీట్ అవుతుంది. x1 ఈజ్ కూడా 4.33105
చేయండి, ఒకవేళ మీకు ఏమైనా వస్తుందేమో, నాకు తెలిసినంత వరకు రాదు. అది ఫినిష్. ఓకే, థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. Find the root of the equation x cube minus x minus 1 is equal to 0 using the bisection method. 3 decimals అను కానీ ఏమీ ఇవ్వలేదు మనకి. 3 decimals వరకు చేద్దాం. కామన్ 3 decimals అనేది కామన్. సో let f of x equal to x cube minus x minus 1. f of 0 put x equal to 0 అంటే 0 minus 0 minus 1 less than 0. f of 1 1 cube into 1 1 minus 1 cancel అయిపోయి minus 1 మిగులుతుంది. And f of 2 2 cube into 8 8 minus 2 minus 1 అంటే 8 minus 3 అంటే 5 which is greater than 0. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వచ్చినాయి కదా మనకి. సో లెట్ ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ బి అంటే a ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు 1. ద రూట్ లైస్ బిట్వీన్ a అండ్ b బై బైసెక్షన్ మెథడ్. ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ x1 ఈజ్ ఈక్వల్ a ప్లస్ b బై 2 అంటే 1 ప్లస్ 2 బై 2 1 ప్లస్ 2 బై 2 3 బై 2 అంటే 1.5. సో f ఆఫ్ x1 క్యాలిక్యులేట్ చేస్తాం అంటే f ఆఫ్ 1.5 అంటే 0.87500 వచ్చింది విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0. సో a నెగిటివ్ వాల్యూ 1 b 2 సో 1.5 పాజిటివ్. ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ 1.5 తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రిప్లేస్ చేసుకుంటాం. నెగిటివ్ వాల్యూని యాస్టిక్ డౌన్ చేసుకుంటే ఈ రెండింటికి యావరేజ్ 1కి 1.5కి యావరేజ్ 1.25. ఇప్పుడు ఈ 1.25 ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? నెగిటివ్ వచ్చింది. సో నేను క్యాల్కులేట్ చేసి చూపిస్తాను ఆ వాల్యూస్ ఎగ్జాక్ట్ వచ్చినాయి లేవా. మళ్ళీ ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై చేసుకోండి. క్యాల్కులేట్ ఈక్వేషన్ ఏ విధంగా టైప్ చేయాలి, యావరేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అవన్నీ కూడా చెప్తాను. ఆ వాల్యూస్ ముందర ఒకసారి నోట్స్ రాయించుకున్నప్పుడు చూడండి, ఎందుకంటే పక్కన వాల్యూస్ని కంపేర్ చేసుకుంటూ చూడండి ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ టైప్ చేస్తున్నాను. ఏంటిది? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 అనేది ఈక్వేషన్. సో ఎక్స్ కావాలి కాబట్టి ఆల్ఫా క్యూబ్ పవర్ 3 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 1 CALC టైప్ చేశాను. ఫంక్షన్ వాల్యూస్ f of 0 x is CLC 0 ఎంత వచ్చింది? -1 వచ్చింది. మీది నోట్స్ అదంతా రాయించుకున్న తర్వాత నోట్స్ తోటి క్యాల్కులేట్లో కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ CLC 1 ఎంత వచ్చింది? -1 వచ్చింది. CLC 2 ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ 1.5 ఫంక్షన్ వాల్యూ 1.5 CLC 1.5 ఆ వాల్యూ ఎంత వచ్చింది? 0.87500 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 0. మనకి ఇంకేం కావాలి? a ప్లస్ b బై 2 కావాలి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేశాను. షిఫ్ట్ a ప్లస్ ఆల్ఫా b బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2 అది ఈక్వేషన్ CLC. ఫస్ట్ యావరేజ్ ఏంటి? 1కి a ఈజ్ ఈక్వల్ టు 1 b ఈజ్ ఈక్వల్ టు 2 1.5 వచ్చిందిగా. నెక్స్ట్ యావరేజ్ 1కి 1.5కి CLC a ఈజ్ ఈక్వల్ టు 1 b ఈజ్ ఈక్వల్ టు 1.5 అది 1.25 వచ్చిందిగా. ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూ ఎంతో చూడాలి. దీనికి 1.25 ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వేషన్ పైకి టైప్ చేసి CLC 1.25 ఎంత ఫంక్షన్ వాల్యూ? -0.29608 అంటే నెగిటివ్ అని రాశాను నేను అక్కడ. అందుకే ముందర నోట్స్ రాసుకోండి, ఎందుకంటే క్యాల్షియో బోర్డు ఒకేసారి మీకు వీడియోలో సరిగ్గా కనిపించదు. నోట్స్ రాసుకున్న తర్వాత నోట్స్లో అప్పుడు వీడియో చూస్తూ కంపేర్ చేసుకోండి. నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆ వాల్యూని తీసుకొచ్చి అక్కడ నెగిటివ్ కాలంలో రాస్తాం. స్టెప్ 3లో 1.25 అటు బి వాల్యూ యాస్టేజ్గా డౌన్ అవుతుంది 1.5. 1.5కి 1.25కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ వాల్యూ 1.25 బి వాల్యూ 1.5 ఎంత వచ్చింది? 1.375 వచ్చింది. ఇప్పుడు 1.375కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. పై బటన్ క్లిక్ చేయడం CLC 1.375 ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి 1.375 ఎక్కడ రాస్తాం? పాజిటివ్ కాలంలో రాస్తాం. నెగిటివ్ కాలంలో 1.25 యాస్టేజ్కి వస్తుంది ఫోర్త్ స్టెప్. ఇప్పుడు 1.25కి 1.375కి యావరేజ్ 1.3125 చూడండి ఒకసారి. 1.25కి అండ్ 1.375కి యావరేజ్ 1.3125. ఇప్పుడు మళ్ళీ 1.3125కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి.
సిఎల్సి 1.3125 ఫంక్షన్ వాల్యూ ఏమొచ్చింది నెగిటివ్. సో 1.3125 ఫంక్షన్ వాల్యూ ఏమొచ్చింది నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి అక్కడ రాసుకుంటాం, నెగిటివ్ కాలంలో రాస్తాం, పాజిటివ్ వాల్యూ యాజ్ డౌన్ అవుతుంది. మళ్ళీ ఈ రెండాటికి యావరేజ్ 1.34375. దీనికి మళ్ళీ ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం, పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ పాజిటివ్ కాలంలో రిప్లేస్ చేస్తాం, నెగిటివ్ వాల్యూ యాజ్ డౌన్ అవుతుంది. ఈ రెండాటికి యావరేజ్ 1.32813. దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే పాజిటివ్ వచ్చింది, అంటే ఈ వాల్యూని తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాసుకుంటాం. ఫస్ట్ ఈ రెండాటికి యావరేజ్ 1.3125, 1.32813కి యావరేజ్ 1.32032. దీనికి నెగిటివ్ వచ్చింది, అంచేత ఈ వాల్యూని తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ 1.32423. సో ఈ 1.32423 నెగిటివ్ వచ్చింది కాబట్టి వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం, పాజిటివ్ వాల్యూ యాస్టిట్యూడ్ అవుతుంది. ఈ రెండాటికి యావరేజ్ 1.32618. ఈ 1.32618 ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది. ఈ ఫంక్షన్ వాల్యూ ఈ వాల్యూని తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం, నెగిటివ్ వాల్యూ యాస్టిట్యూడ్ అవుతుంది 1.32423. ఈ రెండాటికి యావరేజ్ 1.32521. సో మళ్ళీ 1.32521కి పాజిటివ్ వాల్యూ వచ్చింది, ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం, నెగిటివ్ కాలం యాస్టిట్యూడ్ అవుతుంది. ఈ రెండాటికి యావరేజ్ 1.32472. మళ్ళీ దీనికి పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ కాలం రాస్తాం 1.32472. నెగిటివ్ కాలం యాస్టిట్యూడ్ అవుతుంది చేస్తాం 1.32428. ఈ రెండాటికి యావరేజ్ 1.32448. సో 3 డెసిమల్స్ వరకు వచ్చాం మనం. ఇక్కడ వరకు చూస్తే 2 డెసిమల్స్ సేమ్ వచ్చాయి, 1.32, 1.32, 1.32, 1.32, 1.32, 3 డెసిమల్స్ వరకు వచ్చింది. 1.324, 1.324, 3 డెసిమల్స్ సేమ్ వచ్చినాయి కదా. సో ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ 1.32448. 1.32448.